రోగమొస్తే మెడిసిన్ లేదు, కానీ యుద్ధం కావాలా? పాకిస్తానోడా. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య మరింత ఉద్రిక్తతలు పెరిగాయి. యుద్ధం తప్పదా అన్న విధంగా ఇరు దేశాలు సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. ఉగ్రవాదులను వారికి మద్దతిస్తున్న వారికి గుణపాఠం తప్పదని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా హెచ్చరించారు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ పాక్కు గట్టి షాక్ ఇచ్చారు. ఇండియాలో ఉన్న ఆ దేశ పౌరులు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్తో వాణిజ్య సంబంధాలను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా భారత్తో అన్ని రకాల వాణిజ్యాన్ని నిలిపివేసింది. అయితే ఇప్పటికే రాజకీయ ఆర్థిక సంక్షోభంతో పాటు ఆకలి కేకలతో అలమటిస్తున్న పాక్ పరిస్థితి మరింత దిగజారనుంది. ఇక వాణిజ్య సంబంధాల నిలిపివేత పరిణామం పాకిస్తాన్లోని ఔషధ రంగంలో తీవ్ర కలకలం సృష్టించింది. తమ దేశంలో ఔషధాల కొరత రాకుండా చూసేందుకు పాకిస్తాన్ ఆరోగ్య అధికారులు అత్యవసర సన్నద్ధతా చర్యలను యుద్ధ ప్రాతిపదికను ప్రారంభించింది. ఇప్పటికే సంక్షోభాలతో కొట్టిమిట్టాడుతున్న పాక్ ఔషధ సరఫరా నిలిపివేస్తే చావు కేకలు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.